కాపు మాత్రం చాలా మంచిగా ఉంది. ఎర్లీగా వస్తుంది. ఎర్లీగా వస్తుంది. 50-55 రోజుల కాడ నుంచి స్టార్ట్ అయింది. అన్నమే కానీ తేజ కన్నా కొంచెం బారుంది. కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ వస్తుంది. ఒకటే సైజ్ వస్తుంది. ఏం మెయిన్ గమనించిందండి దీంట్లో తలకాన కూడా కాపు కాస్తుంది. పోత వచ్చినట్టు డ్రాపింగ్ అనేది చాలా తక్కువ. అన్నిటికి చాలా మంచిదండి, పెట్టుకోదగ్గ విత్తనం. మనం ఏ మందు కొట్టినా కూడా మొక్క రెస్పాండ్ అవుతుంది. నల్ల రేగడ మాత్రం 8-10,000 వేయాలి. 40 పెట్టుకోవాలి, 40-30. ఎందుకంటే ఎర్లీ కాపింగ్ ఇప్పుడు కూలోళ్ళు కొంచెం టైట్ కలిపి ఆరబోసుకుంటాం కదా మనం, అది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ. నమస్తే అండి, మీ పేరండి? మురళీకృష్ణ రాయల మురళీకృష్ణ గారు. మీ పేరండి? రాజశేఖర్ చావా రాజశేఖర్ గారు. మీ పేరండి? రాయ సూర్యనారాయణ గారు, రాయల. ఓకే, ఇదే ఊరండి? ఇందుగుపల్లి, వత్సవాయ మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఓకే, ఇప్పుడు మీరు సాగు చేసిన రకం పేరండి? బంజారా 856 అండి. మీరు ఎంత సాగు చేశారండి? నేను ఎకరం సాగు చేశాను. ఎకరం. మీరండి? మీరు 1 ఎకరం. మీరండి? 2.5 ఎకరాలు సాగు చేశారు. ఓకే, ఎట్లా అనిపించిందండి ఇది? బాగానే ఉంది కానండి, కొద్దిగా ఎడం వేసుకోవాలా. రేగడి నెలకు బాగా 8,000 నుంచి 10,000 వేయాలి. 10,000 మొక్క వేసుకోవాలంటారు. 40 ఎకరాలు పెట్టుకోవాలా. 40 పెట్టుకోవాలి. కాపు మాత్రం చాలా మంచిగా ఉంది. ఎర్లీగా వస్తుంది. 50-55 రోజుల కాడ నుంచి స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు వేరే తేజాలకి దీనికి తేడా ఏం గమనించారండి? తేజాల కంటే కొద్ది కాయ పెద్దదండి, సైజు కూలికి అనువు ఉంటది. అయితే మరి ఇంకా తేజాలో పోదారు ఈ మార్కెట్ చూడాలి. అది కూడా చూడటానికి ఎట్లా ఉంది? సన్న ఉందా లేదా? సన్నమే ఉంది. సన్నమే కానీ తేజ కన్నా కొంచెం బారుంది. కొంచెం లావుంది, లైట్ గా లావుంది అంటారు. ఓకే, కాపులో మాత్రం చూడటానికి ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఎంత బారు ఉండొచ్చు? 4 ఇంచులు ఉంటుందా? 4.5 ఉంటుంది. కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి. నేలను బట్టి మారుతున్నాయి. కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ వస్తుంది. ఒకటే సైజ్ వస్తుంది. ఏం మెయిన్ గమనించిందండి దీంట్లో తలకాన కూడా కాపు కాస్తుంది. చివరిలో కూడా మీకు వైరస్ గానీ లేకపోతే నల్లిని తట్టుకునే గుణం ఉంది. వైరస్ కూడా తక్కువ, చాలా తక్కువ. వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ తిప్పుకుంటున్నాయి చెట్లు. వచ్చిన చెట్లు కూడా కొత్త దాకా కూడా కాపు కాస్తుంది. వచ్చిన పూత వచ్చినట్టు డ్రాపింగ్ అనేది చాలా తక్కువ. అన్నిటికీ చాలా మంచిదండి, పెట్టుకోదగ్గ విత్తనం. మీకు ఎట్లా అనిపించిందండి? కూడా పెట్టుకోదగ్గ విత్తనాలండి. దగ్గర కానుకు బాగా చిక్కదనంగా వస్తుంది. పూత డ్రాపింగ్ అనేది అసలు ఉండదు. నల్లి అనేది స్ప్రేయింగ్స్ రెస్పాండ్ అవుద్ది బాగా. ఏ ముందు కొట్టినా కూడా మొక్క రెస్పాండ్ అవుతుంది. మీకు ఎట్లా అనిపించింది బాబాయ్? మాకు ఇంతే అనిపిస్తుందండి. విత్తనం మంచిదే, పెట్టుకోవచ్చు. ఏ నేలకైనా సూట్ అయింది. కాకపోతే ఈ నల్ల రేగడ మాత్రం 8-10,000 వేయాలి. 40 పెట్టుకోవాలి. 40-30 పెట్టుకుంటే బాగుంటది అంటారు. నల్ల రేగళ్ళలో, బలం కల్ల నేలల్లో, మామూలు నేలల్లో 30-35 పెట్టుకుంటే సరిపోద్ది. తేలిక నేలలో అయితే మనం మామూలుగా వేసుకోవచ్చు 30. నల్ల రేగడి నేల అయితే 40 పెట్టుకోవాలి. 40 పెట్టుకోవాలంటారు. కొద్దిగా కూలీలు మనకు అనుకూలంగా ఉండాలి. అది కూడా ఇప్పుడు మీ దాంట్లో ఎంత వద్దనుకుంటున్నారు? పండుగ ఇప్పుడు కటింగ్ కి వచ్చింది, ఎంత వద్దనుకుంటున్నారు? ఎకరానికి 10 అయిద్ది అనుకుంటున్నాను. 10 అవుద్ది. అసలు టోటల్ గా ఎంత కావచ్చు అనుకుంటున్నారు? 20-25 అయిద్ది అనుకుంటున్నాను. 25 వద్దనుకుంటున్నారు. మీరండి? అదంతే అండి, ఇప్పటి నుంచి కోస్తే 10 నుంచి 12 మధ్య మొత్తం మీద 25 నుంచి 30 మధ్యలో 30 మధ్యలో అవుతుంది. మీదండి? అదే అంతేనండి. అందరిది ఒకే టైప్ ఉంది. ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇది ఆగస్టు 27 తారీఖు వేసామండి. ఆగస్టు 27, డిసెంబర్ అంటే 95 రోజులు. కానీ వేసేటప్పుడు కూడా కొంచెం లేట్ వేయాలండి, ఇంకొంచెం లేట్ వేయాలి. సెప్టెంబర్ 2nd వీక్ 10 ఆ టైంలో వేస్తే కొంచెం బెటర్ ఏమనిపించింది ఇంకొంచెం. ఎందుకంటే ఎర్లీ కాపింగ్ ఇప్పుడు కూలోళ్ళు కొంచెం టైట్ ఉంటారు కదా, పత్తి చేలు ఇవన్నీ మా ఏరియాలో. ముందు దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే అండి, ఇది వచ్చేసి చెట్టు బుట్ట లెక్క ఉంటది. గాలి దుమ్ములకి వాటికైతే కింద పడదు. ఇంకా ఏంటంటే తొందరగా కాయబడిద్ది. 45 రోజుల నుంచి 50 రోజులు కాయబడిద్ది. ప్రతి పూత అనేది కింద ఖచ్చితంగా వద్ది. అంటే 10% 5% పూత చెప్పలేం కానీ 90-95% అయితే ఖచ్చితంగా పూత పింద అవుద్ది. ఇంకొకటి ఏంది, కాయ సైజు బాగుంది. ఈ కూలో ఏరుకోవడానికి అనుకూలం. నెగిటివ్ గా అంటే ఏంటంటే కొంచెం లేట్ గా, మీరు అన్నట్టు కొంచెం లేట్ వేసుకుంటే ఈ కూలోళ్ళకి ఇది ముందు పడిద్ది కాబట్టి కింద ఉన్న కాయ ఏంటంటే కొంచెం డ్యామేజ్ కాకుండా ఉండటానికి కొద్దిగా లేట్ వేసుకోవాలి. ముందు వేసుకుంటే ఏమవుతుందంటే
ఇది 50 రోజులుగా కాయబడుతుంది. మామూలు తేజ రకాలు 90 రోజుల నుంచి 120 రోజులు కాయబడుతుంది. దానికి దీనికి ఒక నెల రోజులు గ్యాప్ ఉంటది. దాని వల్ల కింద పడ్డ కాయ పాడవ అవకాశం ఎక్కువ ఉంటది. కొంచెం లేట్ చేసుకోవాలి, లేదంటే కూలోళ్ళు మంచి సఫిషియెంట్ ఉంటే ముందు ఏరించుకోవడానికి చూసుకోవాలి. ఆ టైప్ లో అయితే రైతుకి ఎలాంటి నష్టం జరగదు. ఈ బొబ్బర చాలా వరకు అంటే 100% ఏ కంపెనీ తట్టుకోదండి, చాలా వరకు తట్టుకుంటది. ప్లస్ ముడతలు అనేది చాలా వరకు తట్టుకుంటాయి. ఈ మందు కొట్టినా కూడా రెస్పాన్స్ అయ్యింది, రెస్పాన్స్ అవుతుంది. అది ఇక నెగిటివ్ పాయింట్ ఏంటంటే కొంచెం లేట్ గా వేసుకోవడం కానీ కూలోళ్ళు అన్నా మన చేతిలో ఉండేటట్టు చూసుకుంటే మీకు తాలుగా కావడానికి అవకాశం ఉండదు. తక్కువ ఏరిచ్చే ముంగలు కూడా ఖచ్చితంగా ఫంగిసైడ్ క్యాబ్రిటాప్ కానీ అమిస్టార్ కానీ ప్లాంటామైసిన్ ఇట్లాంటివి కలిపి కొట్టుకుంటే తర్వాత ఏరించుకుంటే మీకు ఉన్న కొద్ది గొప్ప ఉన్న మచ్చ కూడా వేరే కాయలకు అన్ని కలిపి ఆరబోసుకుంటాం కదా మనం, అది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.